వాడికి కిక్ రావట్లేదు. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఉన్న హస్బెండ్ వైఫ్ వాళ్ళు కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్, హస్బెండ్ వైఫ్. సార్ మీరిద్దరు పేర్లు సార్? వీరేష్, సంతోష్. మీ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? సెవెంత్ క్లాస్, 5th క్లాస్. ఓకే. వీరేష్ అండ్ సంతోష్. నేరుగా వీరేష్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ ఇద్దరింటికి వెళ్ళంగానే పిల్లలు అక్కడ కూర్చుంటే, రారా గేమ్ ఆడదాం అంటే వాడు ఒక్కసారికి వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు, మా నాన్నేనా గేమ్ ఈయనకేమైంది ఇప్పుడుదా బాగానే ఉన్నాడు అని ఒక్కసారిగా ఆశ్చర్యపోరు. ఫస్ట్ పాయింట్. అవునా? వాడికి ఆశ్చర్యం వస్తుంది, ఒరే మా నాన్న మారిపోయింది అనుకుంటాడు. నేరుగా ఏం చేస్తారు తెలుసా? పిల్లలిద్దరు అక్కడ కూర్చోబెట్టి వైఫ్ని ఇక్కడ నిలబెట్టి ఇద్దరు అందరు నిలబడుకున్నారు. ఈయన ఏం చేశాడంటే పేపర్ బాల్స్ ఉన్నాయి కదా, పేపర్ బాల్స్ ఒక 5 ఈయన దగ్గర పెట్టుకొని 5 వాళ్ళ ఆవిడకి ఇచ్చి 5 పెద్దోడికి 5 చిన్నోడికి ఇచ్చి, అరే అక్కడ బకెట్ ఉంది కదా, బాత్రూంలో ఉండే బకెట్ తీసుకుని అక్కడ పెట్టి ఈరోజు గేమ్ ఆడదారా. గేమ్ ఏం తెలుసా? ఇక్కడి నుంచి ఎవరైతే బాల్స్ వేస్తారో ఎవరు ఎక్కువ బాల్స్ ఇస్తే వాడు గెలిచినట్టు. నువ్వే నేను చూసుకుందా అంటే, మా నాన్నేనా వీడికి ఏమైంది ఈరోజు అని చెప్పి ఒక్కసారి కూడా ఆశ్చర్యం ఉంటాడు. ఫస్ట్ ఈయన పెద్ద ఆయన వేసాడు 5లో 3 2 వేసాడు. వాళ్ళ ఆవిడ 2 3 వేసింది. వాడు పిల్లడు కదా షార్ప్గా, వాడు ఒకేసారి గురి చూసి 4 వేసాడు, చిన్నోడు 4 వేసాడు. ఇప్పుడు ఎవరు గెలిచారు? పిల్లలు గెలిచారు. వాడిచ్చి నాన్న నేను గెలిచాను, రే ఈ రౌండ్ నువ్వు గెలిచావు, నెక్స్ట్ రౌండ్ నేను గెలుస్తా అని చెప్పి అలా అనగానే చూసుకుందా నాన్న అని చెప్పి వాడు ఇంకో రౌండ్ ఆడడానికి ఇష్టపడ్డా. అయిపోయిందా? అలా 4-5 రౌండ్లు ఆడాడనుకో, అరే ఈ రోజు నువ్వు గెలిచావు కదా, రేపు నువ్వో నేను చూసుకుందా అంటే ఓకే నాన్న అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఉండదా? ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? ఈ ఆట మొత్తం ఆడడానికి ఎంతసేపు పడుతుంది? ఈ ఆట మొత్తాన్ని ఎంత చెప్ప 10 minutes అంతేనా? అయిపోయిందా? గేమ్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆయన వచ్చి మళ్ళీ ఇదే గేమ్ అంటే కిక్ ఉంటుందా ఉండదా? కిక్ ఉండదు. మళ్ళీ అదే గేమ్ అంటే కిక్ ఉండదు. ఇంతలో ఏం చేశారు తెలుసా? మీలో ఎంతమందికి ఈ గేమ్ గుర్తుంది? లెమను స్పూను. అవును, ఎప్పుడో ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ కార్డ్స్ వచ్చాం కదా, ఇంకెప్పుడు ఆడం కదా మనం. అవునా? ఈయన ఇంటికి వెళ్ళేటప్పుడు